హలో ఎవరీవన్, వెల్కమ్ టు మిస్టర్ వినయ్ పట్నాయక్. ట్రావెల్ చేయడం చాలా రోజులైంది. సో ప్రెసెంట్ వచ్చేసి పిఠాపురం బయలుదేరుతున్నాను. నేను అలాగే కుటుంబ సభ్యులను కలిసి ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఉదయం 5:48 ట్రావెల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పిఠాపురం ఎంట్రన్స్ చూస్తే నిజంగా అదిరిపోయింది. పిఠాపురం చాలా మంది తెలియని విశేషం ఏంటంటే అష్టాదశ శక్తిపీఠం పిఠాపురం లేదా పీఠికాపురం కూడా పిలుస్తారు. దానితో పక్కన పెట్టి ఎందుకు బయలుదేరానంటే అత్తయ్య ముద్దుల కూతురు శ్రీనిక ఓణి ఫంక్షన్ చేస్తారన్నమాట. దాని గురించి కుటుంబ సభ్యులు కలిసి ట్రావెల్ చేయడం జరిగింది. అలాగే నేను ప్రజ్ఞాన మరియు తమ్ముడితో కలిసి నడుస్తున్నాను. సో ఫంక్షన్ హాల్ వెళ్దాం, సందర్శించుకోవడం. దారిలో ఉన్నప్పుడు ఒక అమ్మవారు కనిపించింది. దాని గురించి దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే అమ్మవారు చాలా దగ్గరలో ఉంటుంది. గైస్, మనం అమ్మవారిని దర్శించుకోవడానికి రండి. గైస్, ఇప్పుడైతే ప్రజెంట్ పిఠాపురంలో అయితే ఉన్నాం. ఇప్పుడైతే రోడ్డు మీద నడుస్తున్నాం అనమాట. సబ్స్క్రైబ్ టు ఛానల్. ఇందులో 4 రోడ్లు ఉన్నాయి. ఎటు వెళ్ళా నాకేం అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, మనం కేటీ ఫంక్షన్ హాల్ వచ్చేసానమాట. సో ఇటు ఒక రండి. కేటీ ఎంట్రన్స్ వస్తే నిజంగా చాలా అదిరిపోతాయి, కానీ లోపలికి వెళ్తే ప్లేస్ చూడడానికి చాలా అదిరిపోతుంది. దాని నుంచి చూపించబోతున్నాం. ఫ్రెండ్స్, హియర్ గైస్ కేటీ ఫంక్షన్ హాల్ నిజంగా చాలా అదిరిపోయింది. వండర్ఫుల్ కదా.
రండి guys. మొత్తానికి త్వరగా వెళ్ళిపోవాలి. KVKTL ఫంక్షన్ హాల్ చేరుకున్నాను. చాలా కష్టపడి వచ్చానమాట. ఇక లాభం లేక ఫంక్షన్ హాల్కి ఎంట్రన్స్ వస్తే నిజంగా అది బాగుంది. నేను చాలా కష్టపడి నడుచుకుంటూ వచ్చాను. చాలా ఘోరమైంది. ఒకవేళ ఆటో కానీ బండి కానీ ట్రావెల్ చేసుకోవచ్చు, కానీ అది నిజంగా నేను వాకింగ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మనం ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ వస్తే నిజంగా అదిరిపోయింది. ఇది KVKTL ఫంక్షన్ హాల్. ఇక్కడ చాలా మంది చాలా రకరకాల ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫంక్షన్ హాల్ ప్లేలిస్ట్ చూపించబోతున్నాం. చాలా మంది ఫంక్షన్ హాల్ ఈవెంట్స్ మాత్రం చేస్తారు. ఇక్కడ వంటకాలు మరియు కావాల్సిన పదార్థాలు కూడా ఇక మొదలైన వాటిని చేస్తారు. ఇలా చూడండి, పిల్లలు ఎంత హాయిగా ఉయ్యారు. అలాగే ద్రాక్ష రసం మరియు పైనాపిల్ జ్యూస్ కూడా ఏదైనా దాహం వస్తే వెంటనే తాగండి, చాలా బాగుంటుంది. ఇందాక గ్రేప్ జ్యూస్ తాగాను, టేస్ట్ నిజంగా చాలా అదిరిపోయింది. ఇక నిజంగా చాలా బాగుందండి. ఈ ఫంక్షన్ హాల్ నిజంగా అదిరిపోయింది, బ్రహ్మాండం ఉంది. ఇక్కడ కింద కామెంట్ సెక్షన్ మాకు తెలియజేయండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఎందుకంటే 300 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. సో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, లిఫ్ట్ 5 మంది ప్రయాణం కూడా చేసుకోవచ్చు. అనేక సామాన్లు కూడా తీసుకెళ్ళచ్చు. మీరేం టెన్షన్ పడకండి. ఇక్కడ లిఫ్ట్ లోని చాలా జనరేట్ కూడా ఆన్ చేస్తారు. పదండి గైస్, మనం పైకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడాల్సిన ప్రదేశం ఏంటంటే డైనింగ్ హాల్ చూపించబోతున్నాం. చాలా పెద్ద హాల్, చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది భోజనం కూడా చేస్తారు. అనేక రకాల వంటకాలు చేసి ఇక్కడ వండించి, అలాగే చాలా మంది ప్రజలు ఇక్కడే భోజనం చేస్తారు. చాలా పెద్ద డైనింగ్ హాల్, నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. దాని గురించి చూపించిపోతున్నాం. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ చూపించబోతున్నాం. ఇది ఫంక్షన్ హాల్ చాలా బాగుంటుంది. ఇక్కడ మా మరదలు పిల్ల శ్రీనిక ఓణి ఫంక్షన్ ఇక్కడే జరుపుకుంటారు. చాలా మంది ప్రజలు ఇక్కడే ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీ మూమెంట్ గాని చేస్తారు. కానీ డెకరేషన్ చాలా ఇంకా చేయలేరు. దాని గురించి చూపించబోతున్నాం. ఇక్కడ డెకరేట్ చేస్తున్నారు. ఎంట్రన్స్ నిజంగా అదిరిపోయింది. చాలా బాగుంది కదా. ఇలాంటిది ఫంక్షన్ హాల్ ఎప్పటి నుంచి చూడలేడు. ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇలా చూడండి, టోరెట్ డెకరేట్ చేసి ఇంకా యాక్టివేట్ చేయట్లేదు, బట్ యాక్టివేట్ చేస్తున్నారు. నిజంగా బ్రహ్మాండంగా ఉంది కదా. ఫ్రెండ్స్, ఇక్కడ కరెంట్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది స్విచ్ ఆన్ చేసి, అలాగే వాటర్ కూడా బ్రహ్మాండంగా ఉంది.
చాలా బాగుంది. అదే విధంగా రకరకాల వంటకాలు చేస్తారు. అనేక కావాల్సిన పదార్థాలు ఇక్కడే కలుపుతారు. సో చాలా మంది భోజనం చేసే సమయం రోజున చాలా కష్టపడి వంటకాలు చేస్తారు. ఇది వంటవాడిని ఓనర్ కూడా అంటే రుచి సరిపోయిందా లేదా ఇంకా చాలా రకరకాల పని చేస్తారు. సో పైనాపిల్ టేస్ట్ చూస్తే నిజంగా బాగుంది. చాలా బాగుంది. ఎక్సలెంట్. సో ఫంక్షన్ హాల్ డెకరేషన్ అయిపోయింది. ఎంట్రన్స్ నిజంగా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి శ్రీనిక ఎంట్రన్స్ చూస్తే నిజంగా అదిరిపోతారు. అలాగే శ్రీను మావయ్య అలాగే నాగమణి అత్తయ్యతో అంటే కుటుంబ సభ్యులను కలిసి ఓణీ ఫంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తారు. చాలా ముచ్చటైన వార్త, నాకు నిజంగా ఎమోషనల్ అయిపోయింది. గట్టు మీద రామసలకావే గోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసిగే తన్ని మిత్తరిపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏ బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాయి విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి వీలు చేశావే గబ్బడి పిల్లలతో గిత్తిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఒకటి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు పెంచేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే రావాలి la la la
భలే వచ్చింది. మనం కొట్టి ఎలా వచ్చండి మీరు ఎలా వచ్చారు ఒకసారి? దగ్గర రండి అని ఆప్షన్ పక్కన పెట్టుకోండి. ఫ్రంట్ కూర్చోమ్మా కొంచెం ఫ్రంట్ తిరిగి ఆ డ్రెస్ దగ్గర మొత్తండి వేసి కూర్చోండి సార్ ఒకసారి ఉండండి. వేయండి సార్ వేయండి లక్ష్మీలో వేయండి ఇలా చూడండి మేడం చూడండి స్మైల్ చేయండి అబ్బా సైడ్ ఉండమ్మా. ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చి చిక్కుకుపోతా కోయిల. సో ఈ వీడియో ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సేపు క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ గుడ్ డే.